ఇక డీటెయిల్స్ చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలలో భాగంగా 9 మంది ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా చర్చలు జరిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, కొనసాగుతున్న ప్రాజెక్టుల వివరాలపై పవన్ కళ్యాణ్ సమీక్షించారు. అలాగే నియోజకవర్గాల్లో ఎదురవుతున్న సమస్యలు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, వాటి పరిష్కార మార్గాలపై ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజేష్ అందిస్తారు. శివరాజేష్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ విజయ. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ నేతలతో ఈరోజు సమావేశారు. సొంత పార్టీలోనున్న ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేలతో ఈరోజు సమావేశం అవటమే కాకుండా ఆయా నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది, నియోజకవర్గ అభివృద్ధితో పాటు నియోజకవర్గంలోని సొంత పార్టీ వ్యవహారాల పట్ల కూడా పూర్తిగా ఆరాధించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారిగా సొంత పార్టీ నేతలతో ఇండివిజువల్గా 1-to-1 మాట్లాడే పరిస్థితి ఈరోజే చూసాము. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి దిశగా వరుసగా అభివృద్ధి వైపు పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడైతే మాత్రం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సమయం కేటాయించి ఈరోజు ఉదయం నుంచి ఈ సాయంత్రం వరకు పూర్తి సమయం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కేటాయించారు. అయితే ఆ నియోజకవర్గాల్లో ఎప్పటివరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అభివృద్ధి లేని ఆ అభివృద్ధిలో కీలక పాత్రగా ఏ ముఖ్యమైన ప్రాంతాలను అభివృద్ధి చేశారు, ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులేంది, అదేవిధంగా పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఆ నియోజకవర్గాల్లో, కూటమి ప్రభుత్వంతో ముందుకు వెళ్తూనే పాటు దాంతోపాటు ఖచ్చితంగా జనసేన పార్టీని అక్కడ ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నారు, జనసేన పార్టీ కార్యకర్తలు ఎలా ఉన్నారు, అక్కడ ఉన్న లోకల్ టీంతో ఏ విధమైన సానుకూలంగా మీరు ముందుకు వెళ్తున్నారు అనే దిశగా పూర్తి స్థాయిలో ఈరోజు మొత్తం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1-to-1 పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా 1-to-1 నేతలతో మాట్లాడారు. 9 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఈ 9 మంది ఎమ్మెల్యేలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధులతో పాటు ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సదస్సులు నిర్వహించడం, సదస్సుల్లో ఆ నియోజకవర్గాల అభివృద్ధి పట్ల ఏదైనా తప్పు చేసిన వారిని శిక్షించడం పట్ల కూడా చొరవ చూపించే పరిస్థితి ఉంది. అయితే జనసేన పార్టీ విషయంలో చూసుకుంటే టోటల్గా ఇప్పటివరకు జనసేన నేతలు అందరితో సమీకరణంతో సమావేశాలు అయ్యారు, కానీ ఇండివిజువల్గా 1-to-1 సమావేశమైన పరిస్థితి లేదు. అయితే అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా వారి జనసేన పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు అందరితో సమావేశం ఒకటే కానీ 1-to-1 భేటీ అయిన పరిస్థితి లేదు. అయితే ఈరోజు పూర్తి సమయం కూడా మొత్తం మీద 9 మంది ఎమ్మెల్యేలతో ఈరోజు పవన్ కళ్యాణ్ భేటీ అవటం, ఆ 9 మంది ఎమ్మెల్యేలతో కూడా నియోజకవర్గం ప్రధానంగా ఎవరి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులుంది, కూటమి ప్రభుత్వంకి ప్రజల పట్ల ఏ విధంగా స్పందన ఉందనే అంశాల మీద మాట్లాడడంతో పాటు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు మరేమున్నాయి అనే అంశాల మీద కూడా మాట్లాడారు. అయితే 2026 అంటే కొత్త సంవత్సరం నుంచి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక పక్క కూటమి ప్రభుత్వం ముందుకెళ్లే దిశతో పాటు సొంత పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయా ఇన్ఛార్జీలతో కూడా 1-to-1 మాట్లాడే అవకాశం ఉందనేసి ఇప్పటికే పార్టీ వర్గాల నుంచి సంకేతాలు వచ్చినాయి. అయితే పూర్తి స్థాయిలో తొలిగా అయితే మాత్రం చివరి దశగా ఏది 2025 పూర్తి అవుతున్న సమయంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో మొదటగా గెలిచిన జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో అసలు ఏం జరుగుతుంది ఏందని మాట్లాడిన తర్వాత నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత ఖచ్చితంగా నియోజకవర్గాల వారీగా ప్రతి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూడా భేటీ అవుతారు పవన్ కళ్యాణ్ అనేసి వినికిడైతే మటుకు వినిపిస్తుంది. అయితే రాష్ట్ర అభివృద్ధి దిశ ఈరోజు మొత్తం కూడా ఆయా నియోజకవర్గాల అభివృద్ధి దిశతో పాటు అదేవిధంగా పార్టీ వ్యవహారాలు కూడా చర్చించినట్టు తెలుస్తుంది విజయ. రైట్, థ్యాంక్ యూ శివరాజేష్. మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అదృష్టం ఉంటే మంచి పదవి వస్తుందని అన్నారు. ఇన్ని రోజులు ఆఖనని త్వరలోనే తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పారు. చాలా కాలంగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే తనకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిందని కూడా చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి.
మనస ఏదైతే ఉందో మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిన దగ్గర నుంచి, ఎందుకంటే పార్టీలో జాయిన్ అయినప్పుడే ఆయనకి హామీ ఇచ్చారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని. దానిలో భాగంగానే ఇప్పటివరకు 2 ఏళ్ళు అవుతున్నా కానీ మంత్రి పదవి ఇవ్వలేదు అని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇవన్నీ జరిగేటప్పుడు కూడా కొంత కాంగ్రెస్ పార్టీని ఇరకాటం పెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజైతే కొంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలో పర్యటించే దానిలో భాగంగానే ఈరోజు కొంత హామీ వచ్చిన నేపథ్యంలో ఈసారి ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు మనకి మంచి మంత్రి పదవి వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. అది సీఎం నుంచి హామీ వచ్చినట్టుగా కూడా నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు చెప్తున్నారు. మెయిన్గా చూసుకుంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కొంత మంత్రివర్గాన్ని విస్తరించాలి, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర దాదాపుగా 2 శాఖల వరకు పెండింగ్లో ఉన్నాయి. ఈ 2 శాఖలను ఫిల్ చేస్తారా, లేదంటే ఏదైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా? ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆ మంత్రులతోనే ప్రభుత్వం 2029 ఎలక్షన్ కూడా వెళ్లాల్సి ఉంటుంది. సో దానికి బట్టి వీళ్ళని షఫలింగ్ చేస్తారా, లేదంటే మంత్రివర్గం కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా? ఒకవేళ మంత్రివర్గంలో మారిస్తే ఏదైతే రాజగోపాల్ రెడ్డి ఆశిస్తున్నారో వాళ్ళ తమ్ముడు కూడా వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రి పదవిలో ఉన్నారు. సో వాళ్ళని తప్పిస్తారా లేదా అనేది మాత్రం కొంత ఆసక్తికరంగానే ఉంది. మెయిన్గా చూసుకున్నట్లయితే మార్చే విషయానికి వస్తే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మార్చాల్సి వస్తే మాత్రం కొండా సురేఖ, మంత్రి పొన్నం, వీళ్ళందరి పేర్లైతే కొంత బలంగా వినిపిస్తున్నాయి. జూపల్లి కృష్ణారావు, వీళ్ళ 3 పేర్లైతే బలంగా వినిపిస్తున్నాయి. కొత్త వారికి ఎవరికైనా ఇప్పటికే కొంత లీకులు కూడా మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి దాదాపుగా ఒక నెల రోజుల నుంచి. నిన్న మీడియా సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిని కూడా మంత్రివర్గ విస్తరణ ఉంటుందా అని అంటే అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. కానీ ఈ మంత్రివర్గ విషయానికి వస్తే అడిగేసరికి ఇది సరైన సందర్భం కాదు, ఖచ్చితంగా దాని సందర్భం వచ్చినప్పుడు చెప్తానే దాటవేసే ప్రయత్నం చేశారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ అయితే త్వరలో ఉండబోతుందని కూడా మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ. తెలంగాణలో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర పోలీసులు చేపట్టిన మేజర్ ఆపరేషన్ నేపథ్యంలో ఏకంగా 35 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయారు. ఇందులో అత్యంత కీలక నాయకత్వం హిడ్మా బెటాలియన్కు చెందిన కమాండర్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించడం జరిగింది. ఇందులో 3 రాష్ట్ర నాయకులతో పాటు ఛత్తీస్గఢ్ నాయకులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన సమాచారం అంతా కూడా మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టులు 35 మంది లొంగిపోవడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలను భారీగా పెంచి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యొక్క సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యొక్క అంబుజ్మండ్ అడవుల్లో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు, కమాండోలను వాళ్ళ యొక్క ఏరివేతకు ఉపయోగిస్తూ భద్రతా బలగాలు విజయం సాధిస్తూ ఇప్పటి వరకు మావోయిస్టు అగ్రనేత అయినటువంటి హిడ్మాను సైతం మట్టబెట్టినటువంటి నేపథ్యంలో ఈ యొక్క మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా 2026 మార్చి నాటికి తుడిచిపెడతామనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ యొక్క భద్రతా బలగాలు తాకిడికి తట్టుకోలేక ప్రాణాలు పోతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు పూర్తి స్థాయిలో ఈ యొక్క పోలీసు అధికారుల ఎదుట ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, అలాగే ఒరిస్సా కావచ్చు, అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోను, ఏపీ రాష్ట్రంలోను మావోయిస్టులు ఎక్కడికి వెసులుబాటు ఉంటే అక్కడికి వెళ్ళి వారి యొక్క లొంగుబాట్లను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో భారీగా ఈ రోజు కూడా జరిగినటువంటి 35 మంది మావోయిస్టులు లొంగిపోయినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో 2026 మార్చి నాటికి మావోయిస్టుల ఏరివేతే తుడిచిపెడతామని చెప్పేసి, మావోయిస్టులు లేని భారత్గా తీర్చిదిద్దుతామని చెప్పేసి అమిత్ షా, కేంద్ర హోంమంత్రి ఎవరైతే ఉన్నారో అమిత్ షా పిలుపు మేరకు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం, కొంతమంది ఇష్టం లేక, కొంతమంది యుద్ధమే శరణ్యమంటూ మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది మాత్రం పోలీస్ అధికారులు ఎదుట లొంగిపోతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ సందర్భంలోనే ఈరోజు 35 మంది మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క హిడ్మాకు
బెటా దగ్గరగా ఉన్నటువంటి కమాండర్లు వీళ్ళు మా ఆయుధాలతోటి ఈరోజు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. ఇక టీటీడీ పరకమణి చోరీ కేసుపై దాఖలైన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా స్వామివారి కానుకల లెక్కింపులో పారదర్శకత తప్పనిసరని న్యాయస్థానం స్పష్టం చేసింది. భక్తులు సమర్పించే ప్రతి పైసా లెక్క సరిగ్గా ఉండాలని, దొంగతనాలు మోసాలు జరగకుండా చూసే పూర్తి బాధ్యత టీటీడీ బోర్డుపై ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇక ఈ నేపథ్యంలో వెంటనే ఒక సమగ్ర ముసాయిదా రూపొందించి 2 వారాల్లోగా నివేదిక సమర్పించాలని టీటీడీ బోర్డును ఆదేశించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ విజయ. ఏదైతే తిరుమల తిరుపతికి సంబంధించి పరకామణి కేసు విషయంలో అయితే రవికుమార్ అయితే ఇటీవల కూడా మీడియా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అది కూడా మనం చూసాము. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి పరకామణిలో నేను చేసింది అయితే తప్పే అనేసి కూడా అతను చెప్పడం జరిగింది. పూర్తి స్థాయి అయితే అతని ఆస్తికి సంబంధించి దాదాపు 90% కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాసి ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే భార్య రమ్య కావచ్చు, అయితే ప్రసూన కూడా వేరే వేరే గదులలో కూడా వారిని కూడా విచారించడం జరిగింది. అయితే పూర్తి స్థాయి అయితే తిరుమల తిరుపతికి సంబంధించి దేవస్థానం ఏదైతే పరకామణి కేసులో ఉన్నటువంటి రవికుమార్ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయి అయితే దాదాపు $90 కాదు, దాదాపు $90,000 తీసుకునేసి కూడా పలు రకాల ఆరోపణలు వచ్చిన సంగతి అయితే మనం చూస్తాం. అయితే ఇప్పటికే మనం చూస్తాం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి పరకామణి కేసులో ఉన్నటువంటి రవికుమార్ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయి అయితే బుధవారం కూడా సిఐడి కోర్టులో కూడా విచారణ చేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయి అయితే రవికుమార్ ను కూడా దాదాపు 2 సెట్ల వరకు అయితే ఏదైతే దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా 2 సెట్ల వరకు అయితే కోర్టుకి సిఐడి కోర్టుకు కూడా పంపించమని చెప్పారు. అయితే ఇప్పటికే పూర్తి స్థాయి అయితే చూస్తే మనం ఏదైతే పరకామణి కేసు విషయంలో ఉన్నటువంటి ఆస్తి వివరాలు కూడా 2 సెట్ల వరకు కూడా అతను దాఖలా చేయడం జరిగింది. పూర్తి స్థాయి అయితే వచ్చే శుక్రవారం కూడా ఈ యొక్క కేసును కూడా తదుపరి విచారణకు కూడా హాజరు కావాలంటూ కూడా పూర్తి స్థాయి అయితే సిఐడి కోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క పరకామణి కేసు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి పరకామణి కేసు ఏదైతే ఉందో చిలికి గాలివనంగా మరి చివరికి తారస్థాయికి అయితే చేరిన విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే మొత్తానికి ఈ యొక్క పరకామణి కేసు ఇతను ఒక్కడైనా ఇంకా ఎవరన్నా ఉన్నారా, ఎవరన్నా ప్రధాన పాత్ర పోయించారంటే కూడా పలు రకాల ఆరోపణలు ఉన్న పరిస్థితి అయితే మనకి పూర్తిగా అయితే తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఇలాంటి విచారణతో పాటు ఎవరైతే రవికుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానైతే పూర్తిగా పరకామణి కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఈ యొక్క రవికుమార్ సంబంధించిన ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో అయితే పూర్తి స్థాయితో శుక్రవారానికి ఈ యొక్క కేసును వాయిదా వేయడం జరిగినట్టు కూడా ఈ యొక్క సిఐడి వాదనలో కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఈ యొక్క పరకామణి కేసు విషయం ఎంతవరకు దారితీస్తుందో వేచి ఉండాల్సిందే విధిగా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి ప్రభాకర్రావు విచారణలో వేగవంతమైంది. ఆయనను మరో వారం రోజుల పాటు పోలీస్ కస్టడీలో విచారించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దర్యాప్తు సంస్థలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలోని సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులోని ప్రభాకర్ రావు మరో వారం రోజుల పాటు గడువు ఇవ్వాలంటూ కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి విచారణకు కొనసాగించడం కొరకు గడువు అడగడంతో ఒకసారిగా ప్రభాకర్ రావు కేసు మరోసారి మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ కేసులోని తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఈ విషయానికి సంబంధించి కోర్టు జోక్యంతో ఒక్కసారిగా ప్రభాకర్ రావు లొంగిపోవడం, దానికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించి ఎవరైతే ఉన్నత న్యాయస్థానం కూడా వారికి ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా సేకరించడం కొరకు మరికొంత గడువు కూడా అడిగినట్లు కూడా తెలిసింది. ప్రభాకర్ రావు గతంలో పోలీస్ స్టేషన్ కి పోయి లొంగిపోయిన క్రమంలో కూడా కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే తిరిగి విచారణకు అయితే కొనసాగించాలి. విచారణ కొనసాగించడం కొరకు మాత్రం గడువు కోరినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి పూర్తిగా అంటే కొంతకాలంగా సభ్యతగా కొనసాగినటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ ప్రభాకర్ రావు ఆ పోలీస్ స్టేషన్ కి వచ్చి లొంగిపోయిన క్రమంలో కోర్టు విచారణ చేపట్టడానికి మరికొంత గడువు కూడా అడిగినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి గతంలో కోరినటువంటి గడువు కంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, దానికి సంబంధించిన మరికొన్ని వివరాలు సేకరించడం కొరకు కొంత సమయం పడుతుంది కాబట్టి మరికొంత గడువుకు సుప్రీంకోర్టు కూడా ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇది తెలంగాణలోని ఎన్నో విధాలుగా ఇబ్బంది పడ్డటువంటి అనేక రాజకీయ నాయకులే కావచ్చు, మరికొంతమంది ఫోన్ ట్యాపింగ్ కేసులోని జరిగినటువంటి ఇంటెలిజెంట్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి.
ఇది ఏది ఏమైనప్పటికీ ఆ కోర్టు ఆదేశాల మేరకు స్టేషన్ ముందే కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి విచారణకైతే కొనసాగిస్తున్న క్రమంలో సహకరించాలనేదే కోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులు ఒక కొలిక్కి రావడంతో తెలంగాణలోని అనేక వర్గాలు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి తాజా సమాచారం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ సృష్టికర్త ఇమ్మడి రవి విచారణ కొనసాగుతోంది. మూడోసారి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కీలక సమాచారం రాబట్టారు అధికారులు. ఇక ఈసారి ఇద్దరు పేర్లను రవి బయటపెట్టాడు. ప్రసాద్, ప్రహ్లాద్ కుమార్ అనే వ్యక్తులతో రవికి ఉన్న సంబంధాలను గుర్తించారు పోలీసులు. ఇక విశాఖపట్నానికి చెందిన ప్రసాద్ రవికి 10వ తరగతి నుంచే స్నేహితుడు అని దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ప్రసాద్ను విచారించిన పోలీసులు అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే ప్రహ్లాద్ కుమార్ అనే వ్యక్తి మాత్రం ఆచూకీ మాత్రం ఇప్పటికే అంతు చిక్కడం లేదు. ఈ ప్రహ్లాద్ ఎవరో తెలిస్తే ఆ ఇమ్మడి నెట్వర్క్లో ఉన్న మరిన్ని రహస్యాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. రమ్య, ఏదైతే సినీ హీరోలకు సంబంధించినటువంటి సినిమాలకు సంబంధించినటువంటి పైరసీ అనేది ఒక సంచలనమైనటువంటి అయితే చెలరేగింది. ఆ సంచలనానికి యువకర్త ఎవరు, ఈ పైరసీకి చేస్తున్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు ఎవరని చెప్పేసి అని ఆరాధించిన బొమ్మ రవి అనేది నిర్ధారణ చేయి. కొంత కాలం నుంచి ఆయన బయట దేశాలలో ఉంటూ ఇక్కడి పైరసీని, ఇక్కడ సాఫ్ట్వేర్ దాంతోనే ఆయన కొల్లగొట్టడం జరిగింది. ఇలా కోట్లాది రూపాయలను ధన దుర్వినియోగం ఏదైతే ఉందో ఆయన దాని అకౌంట్లకు మర్చుకోవడం జరిగింది అనేది పసిగట్టిన తర్వాత పోలీసులు ఆయన కోసం చాలా విధాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన ఎవరికి అంత చిక్కడం లేదు. ఎవరికి దొరకకుండా విదేశాలటువంటి ఆయన తలదాచుకోవడం జరిగింది. మొత్తం మీద కుటుంబ కలహలో ఏదైనా సరే సమాచారం మేరకు అయితే పోలీసులకు చేరింది. ఆయన అదుపులో తీసుకున్న తర్వాత మొదటిసారి, రెండవసారి కూడా పోలీస్ కస్టడీలో కూడా ఏమాత్రం సమాచారం ఆయన సంబంధించిన సాఫ్ట్వేర్ కావచ్చు, ఇతర వ్యక్తులు వెనకాల ఎవరున్నారనేది కూడా ఇప్పటి వరకు కూడా ఆయన తేల్చలేని సందర్భం. అయితే మూడోసారి కస్టడీ తీసుకోవడం వల్ల గట్టిగా ప్రశ్నించడం, తర్వాత లోతైనటువంటి దర్యాప్తు ముమ్మరం చేయడంతో ఇద్దరు పేర్లు అయితే వెలుగులోకి వచ్చినాయి. ఇంతకుముందు గతంలో కూడా ఆయన సన్నిహితంగా ఉన్నటువంటి క్లాస్మేట్ అయినటువంటి ప్రసాద్ ను కూడా పోలీసు వారు కస్టడీలో తీసుకొని విచారించి కొంత సమాచారం రాబట్టడం జరిగింది. దాని ఆధారంగానే మళ్ళీ మూడోసారి కస్టడీ తీసుకొని ఏదైతే బొమ్మ రవిని మూడోసారి కూడా విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగుతున్న సందర్భంలో ఇద్దరు వ్యక్తులు కీలకమైన వ్యక్తుల సమాచారం అయితే వచ్చింది. ఎప్పుడైతే ప్రహ్లాద్ కుమార్ ఎక్కడైతే ఇప్పటి వరకు కూడా పోలీసు వాళ్ళకు చర్చింగ్ లో ఉన్నారు. ప్రసాద్ చెప్పినప్పటికీ కూడా ప్రహ్లాద్ ఇప్పటి వరకు పోలీసు వాళ్ళకు దొరకకుండా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు, ఏమయ్యాడు అనేది సమాచారం అయితే తెలవడం లేదు. మొత్తానికైతే ఆయన ఇక్కడ ఉండి, అంటే ఏదైతే రాష్ట్రంలో ఉండి ఆయన చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఏ కంపెనీది, ఎంత వల్ల ఎక్కడ ఉన్నారు, ఆయన తర్వాత ఇంకెంతమంది ఉన్నారు వ్యక్తులు అనేది కూడా ఆరాధిద్దామని ఆయన దొరకడం లేదు. బొమ్మ రవి మాత్రం ఈ ఇద్దరు పేర్లు చెప్పి సునాయాసంగా ఆయన ఉన్నట్టు తెలిసింది. ఇంకా దర్యాప్తులో ఇంకెంతమంది తేల్తారు, ఈ సినీ ప్రముఖులను, సినిమాలను కొల్లగొట్టడం ద్వారా ఇంకెవరు రాష్ట్రాలు అనేది కూడా విచారణకు రాబోతున్నది. మొత్తం మీద ఈ మూడవసారి దర్యాప్తులో ఇంకెవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారో వెలుగులోకి అయితే రాబోతుంది. ప్రహ్లాద్ అంటే కీలకమైన వ్యక్తిగా భావించవచ్చు. మొత్తాన్ని చూసినట్లయితే కనుక కోట్లాది రూపాయల కుంభకోణంలో మాత్రం ప్రహ్లాద్ కీలకం. బొమ్మ రవి చెప్పినటువంటి విధంగా ఈయన సాఫ్ట్వేర్ ద్వారా కొల్లగొట్టిన సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఇది ప్రహ్లాద్ దొరికితే బొమ్మ రవి ఇచ్చే సమాచారం మేరకు ఇంకెంతమంది ప్రతినిధులు ఉన్నారు, ఎంతమంది ఇంకా కలయికతో వీళ్ళంతా ఇంకా ఉన్నారు అనేది కూడా రావాల్సినటువంటి సమాచారం అయితే కీలకంగానే రాబోతుంది. రమ్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవీందర్.